స్కూల్ లేని గ్రామంలో ఈ పిల్లల భవిష్యత్తును మార్చేసే వందల మంది కోరికని ఈ స్కూల్ ని ఈ మ్యాజిక్ షో టెంట్ కింద ఎంతో రహస్యంగా చాలా కష్టపడి కట్టాం. తీసుకున్న భూమితో మేము మొట్టమొదటిగా మిమ్మల్ని పిల్లల్ని వీళ్ళందరినీ అలరించడానికి మ్యాజిక్ సర్కస్ ని పెట్టబోతున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఊర్లకు కూడా మన ఊరు గురించి తెలుస్తుంది. వీళ్ళు ఈ ఊరు గురించి అన్ని చెప్పడం మొదలు పెట్టారు, కానీ ఆ షరతు ఎందుకు? మీలాంటి వారు కానీ అభివృద్ధి అయ్యేటట్లుగా చూసుకుంటే ఓకే, గ్రామం నుంచి వీళ్ళందరూ కోరిక మరేదో కాదు. స్కూలే చాలా ఇబ్బంది ఉందండి ఇక్కడ. వాళ్ళ స్కూల్ కోసం అడుగుతారని నేను అస్సలు ఊహించలే. వీళ్ళలో కూడా గతంలో స్కూల్ కట్టడానికి కాంట్రాక్టర్ తో పాటు పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రోడ్డు లేని తరుణంలో ఎవరు రాలేదు సార్ ఇక్కడ. ఒకప్పుడు అయితే వాళ్ళు చెప్తున్న స్కూల్ గురించి నాకు చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టు వింటూ ఇలా సరే, అయితే మొట్టమొదటిగా ముందు మనం ఇక్కడ సర్కస్ ని ఏర్పాటు చేసి తర్వాత అదేంటి అన్నది డెవలప్ చేయడం. ఇక్కడ సర్కస్ మాత్రమే వస్తుందని గ్రామస్తులందరినీ బలంగా నమ్మించడానికి ఇది ఒక మంచి అవకాశం. చుట్టుపక్కల ఊర్లన్నిటిలో బలమైన వర్షాలు పడ్డాయి, కానీ చాలా వింతగా మన టెంట్లున్న ఈ ఊరు మొదలైన దగ్గర నుంచి మొత్తం చాలా పొడిగా ఉంది. మనం చేస్తున్న ఈ పనికి కాలం సహకరిస్తుందన్న భరోసా ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. ఆయన తుఫాను కాదు కదా, ఓటమిని ఓడించే గెలుపు కోసం దేనికైనా ఎదురెళ్తా. ఏ గిఫ్ట్ కావాలి అని అడిగినప్పుడు బట్టలు అని చెప్పిన అవగాహన, క్లారిటీ పెద్దయిక ఏమేమి అవ్వచ్చు అన్న దాని మీద లేదు. డాక్టర్ అయితే మీ డాడీ లాగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా మన ఊర్లో. ఆమె ముఖభావాల్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడొచ్చేమో కదా. సరిగ్గా కనుక మీరు గమనించినట్టయితే ఆమెకి ఏదో తట్టినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న విత్తనాన్ని ఆమె మదిలో నాటడానికి ప్రయత్నించా. ఆ విత్తనానికి బలం, పోషణ ఇచ్చేది తనకి తన తండ్రి మీద ఉన్న ప్రేమ మాత్రమే. అలా అనుకుంటున్నావా? ఎందుకు? మనకి ఏదో కష్టం వస్తే చూసుకుంటారు సార్. మరి మన ఊర్లో వాళ్ళని కాపాడుకుంటారు సార్. ఏంటన్నా? కాపాడుకుంటారు సార్. వెరీ గుడ్. కానీ నేను ఊహించింది ఏంటంటే చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి సార్. వచ్చిన వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. వర్షం వస్తే మళ్ళీ బల్లవి కథలో కిందకి వెళ్ళడం ఇబ్బంది అవుతాను. మళ్ళీ వర్షం మొదలవబోతుంది. ఆయన కార్యం రోజు మాటిచ్చినట్టే అదే బట్టలతో స్కూల్ ని సర్ప్రైజ్ ఇవ్వడానికి స్టేజ్ వైపు బయలుదేరా. ఇంకా వేరే దారి లేక చివరిలో చేయాలనుకుంటున్న మ్యాజిక్ ట్రిక్ ని ఇప్పుడే చేయాలని నిర్ణయించుకున్నా. ఇంకో పక్క మీకు గుర్తుంది కదా, అప్పుడు ఏ పెద్ద మనుషులను అయితే పిలుస్తానన్నాను వాళ్ళందరినీ కూడా పిలిచి చాలా మంది రాష్ట్రంలో కూడా హీరోలు అందరూ ఇలా వాళ్ళ మాటల్లో మాటలుగా స్కూల్ గురించి వచ్చినప్పుడు వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇలా అన్నా. సో మీకు ఎలాంటి స్కూల్ కావాలి అని అడుగుతాం. కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే అని చెప్పి మీకు కావాల్సిన స్కూల్ బిల్డింగ్ ఇలా ఉంటే సరిపోతుందా అని అడిగి ఇలాంటి స్కూల్ అయితే మీకు ఓకేనా? జనాలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ వర్షం మొదలైంది. ఇంకొంచెం పెరిగితే అందరూ చెల్లా చెదురైపోతాం. మనకి టైం ఎక్కువ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమడిగారంటే స్కూల్ ఇటువంటిది కావాలి. ఒకసారి ఇప్పుడు దీన్ని మాయించేద్దాం. మెజిషియన్ ఈ స్కూల్ మోడల్ మీద ఒక మ్యాజిక్ బాక్స్ ని పెట్టబోతున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే దీన్ని స్పెషల్ గా చేయడం జరిగింది. ఇక్కడే ఈ మ్యాజిక్ లో రహస్యం దాగోను. ఇలా చూస్తే లోపల ఉన్నది మాయమైపోయినట్టు అనిపిస్తుంది. బాక్స్ లో ఉన్న స్కూల్ నా చేతుల్లోకి తీసుకోబోతున్నా. పైకెత్తి చూస్తే ఏం ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళిందంటే ఒక్క క్షణం ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈ యుద్ధంలో మొదట్లో వర్షాన్ని చూసి మొఖాల్లో కనబడిన కంగారం మాయమైపోయేసరికి ఆ వర్షం కూడా మాయమైపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఏమైనా చేయగలదు, కానీ ఇది వర్షం కాదు, ఆ దేవుడి ఆశీస్సులు. అవే ఆశీస్సుల్లో ఇక్కడున్న జనాలు, నేను, పిల్లలు చూస్తున్నాం. మీరు తడిచి ఆనందిస్తున్నాం. స్కూల్ లోపలికి వెళ్లే ముందు ఈ పిల్లల ఆనందానికైతే హద్దులు లేవు. వాళ్ళ చేతుల్లో ఉన్న బొమ్మల్లో ఏ ఒక్కదానిలో కూడా 10,000 కన్నా తక్కువ ఉండదు. నా పుట్టినరోజు జరుపుకొని నేను పుట్టినరోజే తెలియని ఈ పిల్లలు ఈసారైతే కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న వాళ్ళకి, కార్మికులకి అందరికీ ఒకసారి అభినందనలు తెలిపి ఆ తర్వాత స్థానిక పోలీసులు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్తో స్కూల్ ని ప్రారంభించాం. లోపలికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం కట్టింది ఒక 5 స్టార్ క్యూరియాసిటీ ల్యాబ్. కానీ ఇంకా ఆ పిల్లల కోసం ఆ స్కూలు అలానే ఎదురు చూస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులని కోరుకుంటూ ముందడుగేద్దాం. ఒకప్పుడు మనం స్కూల్ కట్టట్లేదని ఎంతో నిరుత్సాహపడిన ఈ టీచర్
మ్యాజిక్ సర్కస్ టెంట్ లో మామూలుగా షెడ్ వేయడానికి వస్తారు మామూలుగా ఎక్కడ రేకుల షెడ్ ఇక్కడ స్కూల్కి ఇది కదా చూద్దాం. ఆయన ఆ నిరుత్సాహం వెనకతల ఎంత ఆనందం దాగుంటుందని అస్సలు ఊహించుండరు. ఈ వీడియో నేను టీచర్లందరికీ కృతజ్ఞతతో రాస్తున్న ఒక విన్నపం లేఖ. ఈ భారతదేశపు భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లో ఉంటే పిల్ల భవిష్యత్తు మీ చేతుల్లో. పిల్లలకి చదువు మీద కుతూహలం కలిగేలా ఎన్నో కొత్త పద్ధతుల్లో పాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను మామూలు మనిషినే, మీరు దండం పెట్టుకోవాల్సింది వీళ్ళకి. దీంతో పాటు ఆ పిల్లలందరూ అడిగిన బట్టలు, చెప్పులు, స్కూల్ బ్యాగులు ఇలాంటివన్నీ ఇచ్చి ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతుండగా చాలా బాధ కూడా మొదలైంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు, కనబడని కష్టాలు, కళ్ళెదురుగా ఉన్న అడ్డంకులు, వీటన్నిటి మధ్య ఏర్పడిన మా అందరి బంధం ఎంతో బలమైనది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లే. రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలు మంచి దారిలో వెళ్లే విధంగా దగ్గరుండి ప్రయత్నిస్తా. ఈ పిల్లల నవ్వులు మీకు ఆనందం కలిగించాయని ఆశిస్తున్నా. ఈ పిల్లలే రేపటి భారతదేశపు భవిష్యత్తు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని చదువు వైపు ప్రోత్సహించి మీ బాధ్యతను తెలుపుతారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నా.